మొన్న నారాయణ గారు ఇప్పుడు గతంలో 29 గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్లాట్లు ఇవ్వలేదని అంటున్నారు కదా అంటే అది ఇచ్చాము, కేటాయించడం మీద కేటాయించాము. కొంతమంది ఏంటంటే బజార్ పోర్ట్లోనో ఈది పోర్ట్లోనో మా ప్లాట్ మీదకి వస్తుంది, మేము ఆ ప్లాట్ అవి తీసుకోమనో, దీనివల్ల కొంతమంది ఆపారండి. అందువల్ల ప్రాబ్లము మామూలుగా అయితే లేదు. కొన్ని కుటుంబ పర్సనల్ విషయాలతో కొన్ని ఆగిపోయి ఉండొచ్చు. మొత్తాన్ని మేము ఈ సంవత్సరం కాలంలో కంప్లీట్ చేస్తాము. మా ఎంపీ గారు కూడా, కేంద్ర మంత్రి గారు కూడా అదే చెప్పాడు. మాకు ఆ నమ్మకంతో మేము ఈయటానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ 29 గ్రామాల రైతులు లేవనెత్తిన అంశాలు అనేవి రేపు భవిష్యత్తులో ఈ 7 గ్రామాల ప్రజలు ఎవరు కూడా సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మేము అక్కడికి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే భావన ఈ రైతుల్లో కలగకుండా ఈ రైతులందరూ కూడా పర్లేదు, మేము ఈ పేసుకు ఇచ్చాము, తొలివాళ్ళ బాధలు మనకు లేవు, మనం డెవలప్ చేశారు, చెప్పినట్టు చేశారనే భావన రైతుల్లో కలిగించగలగాలి ఇప్పుడు నాయకులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన విధానం ఆయన డెవలప్ చేయలేదు, తీసేయండి. మనం దీన్ని కంకణబద్దులయ్యుండి ప్రభుత్వాలన్నీ కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పనిచేసేటప్పుడు ఈ రైతులకు ఆ ప్రాబ్లం రాకూడదు కదా. ఆ రాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.